ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు. నువ్వేం చేస్తావు? పొలం పని ట్యాంకి మందు పెద్ద నాకేం కావాలనుకున్నావు? పోలీస్. ఎందుకు పోలీస్ కావాలనుకున్నావు? ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? మంచిగా చేయించానా? పోలీస్ అయితే అందరూ భయపడతారు. నువ్వేం కావాలనుకుంటున్నావు? లాయర్ కావాలనుకుంటున్నావు. ఎవరు మీ అమ్మ చెప్పిందా నీకే ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే అందరినీ బాగా మంచి న్యాయం చేద్దాం, ఎవరికన్నా అవసరం అయితే సహాయపడదామని. బాగా చదువుకుంటావా? నేను పాలా పోతున్నాను సార్, కాళ్ళు నొప్పులు వచ్చిందని నేను పాటల ఆయన తెస్తేనే చదువుకున్నాం. పింఛన్ వస్తే నెలకు వచ్చి 10,000 అవుతుంది. ఏది ఈ బిళ్ళలకి నాకేమో రైతు కూలీలు వచ్చింది, నువ్వు ఇచ్చింది కదా. అవునమ్మా. ఇప్పుడు ఇది ముగ్గురికి వస్తుంది. బిళ్ళలకి ఎంత అవుతుంది మీకు ఖర్చులు? హాస్పిటల్కి 5,000 నాకు అవుతుంది, ఆయనకేమో 6,000 అవుతుంది. అరిగిందన్నారు, అందుకని వాడమన్నారు బిళ్ళలు. అవి అంత ఖర్చు అవుతున్నాయా? అంత అవుతుంది. దీనికంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కదమ్మా, అది ఉంది సార్. కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి. మరి మాకు మా ఆయన చూస్తే మా ఆయన చచ్చిపోయాడు కదా సార్, అందుకని మా నాన్న నా దగ్గరే బతుకుతుందయ్యా. పిల్ల చూస్తే పిల్ల కూడా కంప్లీట్ చేయండి. పడిందా? ఇది తీసుకోండి అమ్మా. మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టిద్దాం. పట్టుకోలేదు. ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో. నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ కూడా మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన రైట్ ఆర్ రాంగా? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండు అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితంలో స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకోగలుగుతారు. అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి. మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు. కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. మీకు హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతామన్నారు, 3-4,000. ఎయిమ్స్ పోయారనుకోండి, మీకు అక్కడ ఇంత కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపేవాళ్ళు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నాడు, మీరు ఇక్కడే ఉన్నారు, మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒకసారి పిల్లల్ని బాగా చదివించారనుకో, మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా.
పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు, చదువుకోకుండా కూలి పని పోతారు, దాంతో మీ మరిని వాళ్ళు ఉండిపోతారు. నేను అన్నీ ఆలోచిస్తాను, ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీ కుటుంబం ఉంటుంది. నేను ఆలోచించేద్దాం, సరేనా? ఇల్లు కట్టించేస్తాను, నేను చెప్పాను కదా, అయిపోతుందండి. మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, లేండి మళ్ళీ దాపని చేయొద్దండి, ఆ పని చేయకూడదు కూడా, చేయకూడదు. ఇదిగో ఈ పొలాలు వేసి దెబ్బ మీద దెబ్బ కొట్టాడు, అంతలో అల్లుడు చచ్చిపోయాడు. ఎంత తప్పు చేసావు? ఎంత తప్పు అయింది ఇప్పుడు పొలాలు చేసి? మొత్తం 10 ఎకరాలు మాగాడిని కానీ ఉల్లి కానీ 10 ఎకరాలు వేసానయ్యా. మాగాడి ఉల్లిపాయలు రేట్లేదు. ఏ పంట వేసావు? ఉల్లిపాయ వేసాము, మాగాడి వేసా. 10 ఎకరాలు దాకా వేస్తే ఈ పంట పండిన తర్వాత వాన చూసి ఆగం అయిపోయింది. మాగాడి ఉల్లిపాయ చుట్టూ రేట్లు లేకుండా పోయింది. ఇంకా బాకీ అట్లాగే తీసుకుంటా వచ్చాను. ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. మన పార్టీ వరకైనా మనకి నేను వచ్చాను కదా ఇక్కడికి, కట్టమంటాను. అది అంత పడిపోయి వాళ్ళ పిల్లలు ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. ఓకేనా? లోకేష్ బాబు ఇల్లు అయిపోతుందండి, ఇల్లు కొద్దిగా ఇల్లు అయిపోతుంది. సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంటుంది. సంవత్సరం కూడా కాదు, ఇంకా ముందే అవసరం లేదమ్మా, నేను కట్టించేస్తాను, ఇల్లు కట్టించేస్తాను. ఇలా చూడమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా బాగున్నారా?